నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మాధురి. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. పీర్జాదిగూడ శ్రీ చైతన్య కాలేజీలో విద్యార్థిని ఆత్మహత్య. కాలేజీ వద్ద తల్లిదండ్రుల ఆందోళన. కాసేపట్లో భీమవరానికి సీఎం జగన్. జగనన్న విద్యా దీవెన నిధులు విడుదల. కాసేపట్లో మేడిగడ్డకు మంత్రుల బృందం. కుంగిపోయిన బ్యారేజ్ పరిశీలన. కాకినాడలో బిజీగా పవన్ కళ్యాణ్. నియోజకవర్గ ఇన్ఛార్జీలతో సమావేశం. తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన చలి. ఏజెన్సీలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. సాయంత్రం విజయకాంత్ అంత్యక్రియలు. అధికారిక అంచనాలతో అంత్యక్రియలకు ఏర్పాట్లు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా టీడీపీ వ్యూహాలు రచిస్తుంది. మరో 4 నెలల్లో ఎన్నికలు జరగనుండటంతో టీడీపీ చీఫ్ చంద్రబాబు అలర్ట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తూ ఉండటంతో ప్రజల్లోకి వెళ్లాలని ఫిక్స్ అయ్యారు. ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుందన్న ప్రచారం సాగుతూ ఉండటంతో అంతకంటే ముందే సభలు సమావేశాలతో హోరెత్తించేందుకు ప్లాన్ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేసేందుకు రెడీ అయ్యారు. లోక్సభ స్థానాల వారీగా భారీ బహిరంగ సభలు నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగానే జనవరి 5 నుంచి చంద్రబాబు అసెంబ్లీ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఇరవై 25 పార్లమెంటు స్థానాల్లో 25 బహిరంగ సభలకు టీడీపీ షెడ్యూల్ ఖరారు చేసింది. జనవరి 5 నుంచి 29 వరకు వరుసగా సభలు జరగనున్నాయి. ప్రతి బహిరంగ సభకు 1,00,000 మంది ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికలు సిద్ధం చేస్తుంది టీడీపీ. జనవరి 5న ప్రకాశం జిల్లా కనిగిరిలో తొలి బహిరంగ సభ జరగనుంది. జనవరి 7న ఆచెంట, తిరువూరులో, 9న వెంకటగిరి, ఆళ్లగడ్డ బహిరంగ సభలు జరగనున్నాయి. 10న పెద్దాపురం, టెక్కలిలో జరిగే బహిరంగ సభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. వచ్చే నెల 25 నాటికి అన్ని పార్లమెంటు స్థానాల్లో బహిరంగ సభలు పూర్తయ్యేలా ప్లాన్ చేస్తుంది టీడీపీ. మరోవైపు కుప్పంలో చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతుంది. తొలి రోజు కుప్పం నియోజకవర్గంలోని గుడిపల్లిలో బహిరంగ సభలో పాల్గొన్నారు. కుప్పంలో 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాబు ష్యూరిటీ భవిష్యత్ గ్యారంటీ భాగంలో సూపర్ 6 హామీలను అమలు చేసి తీరుతామన్నారు. వైసీపీకి 100 రోజులు మాత్రమే మిగిలి ఉందని, ఆ పార్టీ సినిమా అయిపోయిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఇక రెండో రోజు పర్యటనలో భాగంగా శాంతిపురం, రామకుప్పం సభల్లో పాల్గొనున్నారు చంద్రబాబు. ఆ తర్వాత టీడీపీ, జనసేన నేతలతో సమావేశం కానున్నారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ బీజేపీ నేతలకు క్లాస్ తీసుకున్నారు. ఒకరోజు పర్యటన కోసం తెలంగాణ వచ్చిన ఆయన పార్టీ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, గెలిచిన ఎమ్మెల్యేలతో విడివిడిగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నేతలపై అమిత్ షా ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతర్గత విభేదాలు వదిలి రాబోయే ఎన్నికల్లో సమిష్టిగా కృషి చేయాలని సూచించారు. విభేదాల కారణంగా పార్టీకి నష్టం జరిగిందని, అసెంబ్లీ ఎన్నికల్లో సీట్లు కోల్పోయామన్నారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో 10 సీట్లకు పైగా గెలుచుకునేందుకు అందరూ కష్టపడాలని చెప్పారు. రాష్ట్ర పార్టీ సీనియర్ నేతల మధ్య కొనసాగుతున్న విభేదాలపై అసంతృప్తి వ్యక్తం చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా అంతర్గత కలహాలను దూరం చేసి వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. పార్టీ సీనియర్ నేతలతో విడివిడిగా సమావేశమైన షా అసెంబ్లీ ఎన్నికల సమయంలో తమ విభేదాల వల్ల పార్టీకి భారీగా నష్టం వాటిల్లిందని, రాబోయే కాలంలో మంచి ఫలితాలు వస్తాయని భావిస్తున్నందున వారి ప్రవర్తనను తట్టుకోవడానికి పార్టీ సిద్ధంగా లేదని నేతలతో చెప్పినట్లు సమాచారం. పార్టీ 400 సీట్లకు పైగా లక్ష్యంగా పెట్టుకుందని, లక్ష్యాన్ని చేరుకోవడానికి ఐక్యంగా కృషి చేయాలని అమిత్ షా అన్నారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మధ్య జరుగుతున్న వాగ్వాదంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. పార్టీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా పనిచేస్తే సహించేది లేదన్నారు. వైఖరిని మార్చుకొని పార్టీ గెలుపు కోసం ఐక్యంగా పనిచేయటం మంచిదని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే వచ్చే లోక్సభ ఎన్నికల్లో తమ నియోజకవర్గాల నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవిందులను మళ్లీ నామినేట్ చేసేందుకు అమిత్ షా మొగ్గు చూపినట్లు సమాచారం. లోక్సభ టికెట్ ఆశించిన అభ్యర్థుల బలం, గెలుపు అవకాశాలపై కూడా అమిత్ షా ఆరా తీశారు. తెలంగాణలో ఈసారి 10 సీట్లకు పైగా గెలుచుకోవాలని బీజేపీ యోచిస్తోంది. మరోవైపు రాష్ట్ర బీజేపీ శాసనసభ పక్షనేత ఎంపికపై ఆ పార్టీ భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసింది. ఎమ్మెల్సీ పదవుల కోసం చాలా మంది కాంగ్రెస్ నేతలు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఉన్న 6 పదవుల కోసం 60 మంది నేతలు పోటీ పడుతున్నారు. తమకే ఇవ్వాలని ఇటు రాష్ట్రంలో అటు జాతీయ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు నేతలు. ఇంతకీ 6 ఎమ్మెల్సీ పదవులు ఎవరిని వరించనున్నాయి? శాసన మండలిలో 6 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. వాటి కోసం కాంగ్రెస్ నేతల నుండి తీవ్ర పోటీ ఉండబోతోంది. అధికార పార్టీ కావడంతో ఎమ్మెల్సీ స్థానాల్ని దక్కించుకోవాలని పలువురు మాజీ మంత్రులు, పోటీ చేసి ఓడిపోయిన హస్తం నేతలు పైరవీలు మొదలుపెట్టారు. ఇటీవల ఢిల్లీ వెళ్లి హైకమాండ్తో చర్చలు జరిపిన సీఎం రేవంత్ ఎమ్మెల్సీల అంశాన్ని కూడా చర్చించినట్టు సమాచారం. పార్టీ కోసం కష్టపడ్డ వారికి, పార్టీకి విధేయులుగా ఉన్నవారికి అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. తాజాగా జరిగిన ఎన్నికల్లో 4 ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలుపొందారు. మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజూరాబాద్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఇక స్టేషన్ గన్పూర్ నుండి కడియం శ్రీహరి, జనగాం నుండి పల్లా రాజేశ్వరరెడ్డి ఎమ్మెల్యేలుగా గెలుపొందారు. ఇక దీనికి తోడు గవర్నర్ కోటాలో 2 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీగానే ఉన్నాయి.
మండలిలో 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా జీవన్ రెడ్డి ఒక్కరే ఉన్నారు. మండలిలో పట్టు కోసం బలమైన, వాగ్దాటి కలిగిన నేతలను ఎమ్మెల్సీలుగా ఎంపిక చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇదే అంశాన్ని ఇటీవల ఖర్గే, కేసీ వేణుగోపాల్ ముందు చెప్పిన రేవంత్ 6 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఒక లిస్టు కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అధికార పార్టీ కావడంతో కాంగ్రెస్ నుండి ఎమ్మెల్సీ పదవి దక్కించుకోవడం కోసం పలువురు కీలక నేతలు సైతం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా జాతీయ స్థాయిలో సైతం లాబింగ్ చేస్తున్నారు. పార్టీ టికెట్ ప్రకటించి బీఫారం ఇవ్వకుండా ఆపేసిన చిన్నారెడ్డికి ఎమ్మెల్సీగా అవకాశమిద్దామని పార్టీ భావిస్తోంది. ఇక చివరి వరకు టికెట్ వస్తుందని ఆశించి భంగపడ్డ అద్దంకి దయాకర్ పార్టీకి విధేయుడిగా ఉండడంతో ఆయన పేరు కూడా పరిశీలనలో ఉంది. ఇక టికెట్ దక్కించుకొని పలువురు కీలక నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్, ప్రోటోకాల్ చైర్మన్ వేణుగోపాల్, ఎస్టీ సెల్ చైర్మన్ బెళ్లయ్య నాయకులతో పాటు పోటీ చేసి ఓడిపోయిన షబ్బీర్ అలీ, మధు యాష్కి, అజారుద్దీన్, ఫిరోజ్ ఖాన్, అంజన్ కుమార్ యాదవ్ పేర్లు కూడా పరిశీలనలో ఉన్నాయి. ఇటీవల ఎన్నికల్లో తెలంగాణ జనసమితి కాంగ్రెస్ పార్టీకి బేషరతుగా మద్దతు తెలిపింది. దీంతో జనసమితికి ఒక ఎమ్మెల్సీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక పొత్తులో భాగంగా ఉన్న సిపిఐకి కూడా ఒక ఎమ్మెల్సీ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇక ఈ 10 సంవత్సరాల నుండి కేసీఆర్ పాలనలో లోపాలను విమర్శిస్తూ, నిజాలను ప్రజలకు వివరిస్తూ పరోక్షంగా కాంగ్రెస్ గెలుపుకు దోహదపడ్డ ఆకునూరి మురళి లాంటి వాళ్ల పేర్లు కూడా ఎమ్మెల్సీ స్థానం కోసం పరిశీలిస్తున్నారు. కేవలం 6 ఎమ్మెల్సీ ఖాళీ స్థానాల కోసం 10ల సంఖ్యలో పోటీ ఉంది. వీటిని భర్తీ చేసే క్రమంలో హైకమాండ్ సామాజిక సమీకరణాలు దృష్టిలో పెట్టుకోనుంది. ఇక ఈ 6 అదృష్టవంతులు ఎవరో కొన్ని రోజుల్లో తేలనుంది. తెలంగాణలో ప్రజాపాలన ప్రారంభమైన మొదటి రోజు రాష్ట్ర వ్యాప్తంగా 7,46,414 దరఖాస్తులు వచ్చాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుండి 2,88,000 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుండి జీహెచ్ఎంసీతో సహా 4 లక్షల దరఖాస్తులు స్వీకరించామని ప్రజాపాలన కార్యక్రమ నిర్వహణపై జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సమీక్షించారు. ప్రతి కేంద్రంలోనూ సరిపడా 6 గ్యారంటీల అభయహస్తం దరఖాస్తు ఫారాలు ఉంచాలని అధికారులకు శాంతికుమారి స్పష్టం చేశారు. మొదటి రోజైన గ్రామీణ, పట్టణ ప్రాంతాల ప్రజల నుండి పెద్ద ఎత్తున స్పందన లభించిందని అన్నారు. ఈ అభయహస్తం ఫారాలు ఎవరైనా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామ సభలకు హాజరయ్యే వారికి కనీస మౌలిక సదుపాయాలైన మంచినీటి వసతి కల్పించడంతో పాటు క్యూలైన్లు పాటించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. ప్రతి 100 మందికి ఒక కౌంటర్ ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజాపాలనలో స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు ప్రత్యేక నెంబర్ ఇవ్వాలని మరోసారి తెలిపారు. ఫారాలను నింపడానికి, ఇతర అవసరాలకు ప్రత్యేక హెల్ప్ డెస్క్లను ఏర్పాటు చేయాలన్నారు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో రూపొందిన వ్యూహం సినిమా విడుదలకు బ్రేక్ పడింది. సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను హైకోర్టు సస్పెండ్ చేసింది. జనవరి 11 వరకు సెన్సార్ బోర్డు జారీ చేసిన సర్టిఫికేట్ను సస్పెన్షన్లో ఉంచుతున్నట్టు న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. టీడీపీ జెండాలు, నేతల పేర్లతో సినిమా తీశారని, తమ పరువుకు భంగం కలిగించేలా చిత్రీకరించారని ఆరోపిస్తూ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే అన్ని అంశాలను పరిశీలించిన తరువాతనే సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇచ్చిందని నిర్మాత, దర్శకులు వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి సెన్సార్ బోర్డు సర్టిఫికేషన్ను సస్పెన్షన్లో ఉంచుతున్నామని తెలుపుతూ తదుపరి విచారణను జనవరి 11కి వాయిదా వేశారు.
రాష్ట్రంలో నేరాల శాతం తగ్గిందన్నారు రాష్ట్ర డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి. గత ఏడాదితో పోలిస్తే వీటి శాతం గణనీయంగా తగ్గినట్లు పేర్కొన్నారు. రహదారి ప్రమాదాలతో పాటు హత్యలు, మహిళలపై నేరాలు తగ్గుముఖం పట్టినట్లు చెప్పారు. సైబర్ క్రైమ్స్ కూడా తగ్గాయన్నారు. రాష్ట్ర పోలీస్ కార్యాలయంలో 2023 వార్షిక నేర గణాంక నివేదికను ఆయన విడుదల చేశారు. మహిళలు, చిన్నారులపై తీవ్రమైన నేరాల్లో 168 కేసుల్లో దోషులకు శిక్షలు పడేలా చేస్తున్నట్లు పేర్కొన్నారు. మార్చి నెల వరకు పోలీసులకు టీఏ బకాయిలని చెల్లించామన్న డీజీపీ సిబ్బంది వారాంతపు సెలవులపై దృష్టి పెట్టినట్లు పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన పోలీస్ అధికారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి. కేసుల దర్యాప్తులో పారదర్శకత లేకపోతే వెంటనే కమిషనర్లు సస్పెండ్లకు గురిచేస్తున్నారు. సైబరాబాద్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్లో పనిచేస్తున్న ఎస్ఐ, ఇన్స్పెక్టర్లపై వచ్చిన ఆరోపణల్లో దర్యాప్తు చేసి తప్పు అని తెలిస్తే చాలు సస్పెండ్ చేస్తున్నారు. నూతనంగా 3 కమిషనర్లు పదవి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి కింది స్థాయి సిబ్బంది వ్యవహార శైలిపై నిఘా పెట్టారు. పదవి బాధ్యతలు చేపట్టిన నాడు పోలీసులకు వార్నింగులు సైతం ఇచ్చారు కమిషనర్లు. పోలీస్ స్టేషన్లలో పోలీస్ అధికారుల అవినీతిపై కమిషనర్లు ఉక్కుపాదం మోపుతున్నారు. కేసుల దర్యాప్తులో అవినీతికి పాల్పడిన పోలీసులను సస్పెండ్ చేస్తున్నారు. తాజా సైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని 2 ఇన్స్పెక్టర్లను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కేబీహెచ్పీ పోలీస్ ఇన్స్పెక్టర్ వెంకట్ 2 భార్యాభర్తల గొడవల విషయంలో ఇన్స్పెక్టర్ అత్యుత్సాహానికి పాల్పడ్డాడు. భర్త ప్రణీత్ పై గుంటూరులో భార్య శ్రీలక్ష్మి దిశ కేసు పెట్టింది. తర్వాత విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. అయితే భార్య శ్రీలక్ష్మి తన సర్టిఫికేట్స్ తన భర్త వద్దే ఉన్నాయని గుంటూరులో ఫిర్యాదు చేయగా కోర్టు పరిధిలో ఉంది కాబట్టి తాము ఏమీ చేయలేమని పోలీసులు చెప్పారు. దీంతో భర్త ప్రణీత్ కేబీహెచ్పీ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తుండటంతో కేబీహెచ్పీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో ప్రణీత్ ని పిలిపించి ఇన్స్పెక్టర్ చిత్రహింసలకు గురి చేశాడు. తీవ్రంగా కొట్టాడని బాధితుడు చెప్పడంతో దీనిపై ఎంక్వైరీ చేసిన సైదరాబాద్ కమిషనర్ అవినాష్ మహంతి ఇన్స్పెక్టర్ ను సస్పెండ్ చేశారు. ఓ కేసు విషయంలో అవినీతికి పాల్పడడంతో కమిషనర్ దర్యాప్తు జరిపించాడు. దీంతో ఆర్టీఐ ఎయిర్పోర్ట్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ సస్పెండ్ వేటుకు గురయ్యాడు. రెండు రోజుల క్రితం మియాపూర్ పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ గిరిధర్ కూడా సస్పెండ్ కు గురయ్యాడు. ఓ సివిల్ వివాదంలో మహిళా పోలీస్ స్టేషన్ కి వెళ్లి గిరిధర్ ని ఆశ్రయించింది. డబ్బుల విషయం కాబట్టి ఆ కేసును రేప్ కేసు కింద నమోదు చేసి అవతలి వ్యక్తుల నుంచి మహిళలకు కొంత డబ్బులు ఇప్పించాడు. ఆ తర్వాత మహిళ నుంచి కొంత డబ్బులు తీసుకున్నాడు. రాత్రి వేళల్లో మహిళా ఇంటికి వెళ్లి వేధింపులకు గురి చేశాడు. ఈ విషయంపై మహిళా ఉన్నతాధికారులను ఆశ్రయించగా దర్యాప్తు జరిపి సస్పెన్షన్ కు గురి చేసింది. హైదరాబాద్ కమిషనరేట్ లో పంజాగుట్ట పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ సస్పెన్షన్ కు గురయ్యాడు. బోధన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమార్ సోహైల్ అర్ధరాత్రి ప్రభావన్ వద్ద ర్యాష్ డ్రైవింగ్ తో ట్రాఫిక్ భారీ గేట్లను ఢీకొట్టాడు. కానిస్టేబుల్స్ సోహైల్ తో పాటు కారులో ఉన్న యువకులను పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కి తరలించారు. అక్కడి మాజీ ఎమ్మెల్యే షకీల్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు చేరుకుని ఇన్స్పెక్టర్ తోటి మాట్లాడి సోహైల్ స్థానంలో ఇంట్లో పనిచేసే వ్యక్తిని పెట్టి సోహైల్ ని తీసుకుని వెళ్లిపోయాడు. మరుసటి రోజున సోహైల్ దుబాయ్కి వెళ్లిపోయాడు. యాక్సిడెంట్ విషయం ఉన్నతాధికారులను తెలియడంతో అసలు విషయం బయటపడింది. ఇన్స్పెక్టర్ అవినీతికి పాల్పడ్డాడని తెలిసి ఉన్నతాధికారుల దర్యాప్తు చేయించారు. దీంతో ఇన్స్పెక్టర్ దుర్గారావు అస్వస్థతకు గురై ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. సోహైల్ పై కేసు నమోదు చేసి లుక్అవుట్ నోటీసులు జారీ చేసి ఇన్స్పెక్టర్ దుర్గారావును సస్పెండ్ చేశారు. గతంలో కూడా సోహైల్ జూబ్లీహిల్స్ 45లో కారుతో ఓ మహిళను ఢీకొట్టాడు. అప్పట్లో మహిళకు తీవ్రంగా గాయాలయ్యాయి. ఆ కేసు నుంచి కూడా సోహైల్ను తప్పించారని ఆరోపణలు కూడా వచ్చాయి. ఆ కేసుకు సంబంధించి వివరాలను పంజాగుట్ట పోలీసులు సేకరిస్తున్నారు. మొత్తంగా చూస్తే కొత్తగా బాధ్యతలు స్వీకరించిన కమిషనర్లు కింది స్థాయి ఉద్యోగుల్లో అవినీతికి పాల్పడిన వారికి వార్నింగులు ఇస్తున్నారు.
పోలీస్ యంత్రాంగంలో అవినీతికి పాల్పడిన అధికారులపై నిఘా వ్యవస్థను సైతం కట్టుదిట్టం చేశారు. పోలీసులు చేసిన అవినీతి రుజువైతే సస్పెండ్ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం పోలీస్ యంత్రాంగంలో ప్రక్షాళన దిశగా అడుగులు వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చలి పులిపంజా విసురుతుంది. ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఓవైపు పొగమంచు, మరోవైపు చలి తీవ్రతతో జనం గజగజ వణికిపోతున్నారు. ఎముకలు కొరికే చలితో అల్లాడుతున్నారు. హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతున్నాయి. హైదరాబాద్ నగర శివారు రోడ్లను పొగమంచు కమ్మేసింది. పెద్ద అంబర్పేట్, ఔటర్ రింగ్ రోడ్, విజయవాడ జాతీయ రహదారిపై దట్టమైన పొగమంచుతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, శ్రీకాకుళం జిల్లాలో ఉష్ణోగ్రతలు 7 డిగ్రీల కన్నా తక్కువ నమోదు అవుతూ ఉండటంతో జనం గజగజ వణికిపోతున్నారు. ఇంట్లో నుంచి బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, శ్రీకాకుళం, విశాఖ మన్యంలో అయితే చలి విపరీతంగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 7 డిగ్రీలుగా నమోదు అవుతూ ఉండటంతో ప్రజలు బయటికి రాలేని పరిస్థితి ఉంది. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలైతే చలితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇవి బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.